Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashok IAS Circle. 18 years of teaching experience, civils and group 1. సో ఎక్కువ మంది నన్ను అడిగి ఇంకొక ప్రశ్న ఏంటంటే సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఎగ్జామ్కి సంబంధించి దానికి ఉండే ఇంటర్వ్యూ తెలుగులో చేస్తారా అడుగుతూ ఉంటారు. సో యూపీఎస్సీ ఇంటర్వ్యూ మీరు మెయిన్స్ ఏ లాంగ్వేజ్లో రాశారో ఆ లాంగ్వేజ్లోనే మనకి ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఒకవేళ తెలుగులో రాశారనుకోండి, తెలుగులో ఇంటర్వ్యూ చేస్తారు. ఇంగ్లీష్లో రాస్తే ఇంగ్లీష్లో కూడా ఇంటర్వ్యూ చేస్తారు. తెలుగులో రాసినప్పటికీ ఇంటర్వ్యూ ఇంగ్లీష్లో కూడా చేయొచ్చు. వాళ్ళే ఇస్తారు మీకు అవకాశం. మీరు ఇంగ్లీష్లో ఏమన్నా మాట్లాడతారా? మాట్లాడితే ట్రై చేయండి అని అడగచ్చు. అది కూడా ఉంది అవకాశం. బట్ అవన్నీ మనకి ఎందుకంటే పక్కా తెలుగులోనే ఇంటర్వ్యూ జరుగుతుంది. సో మనకు ఒక ట్రాన్స్లేటర్ని ఏర్పాటు చేస్తుంది యూపీఎస్సీ, తెలుగు తెలిసినటువంటి. యూపీఎస్సీ బోర్డు మెంబర్స్ ఆ ట్రాన్స్లేటర్ని క్వశ్చన్ అడుగుతారు ఇంగ్లీష్లో. ఆయన ఇంగ్లీష్లో క్వశ్చన్ ట్రాన్స్లేట్ చేసి మనకు తెలుగులో చెప్తాడు. మీరు ఆన్సర్ తెలుగులో ఆ ట్రాన్స్లేటర్ చెప్పడం వలన ఆ ట్రాన్స్లేటర్ మళ్ళీ దాన్ని ఇంగ్లీష్లోకి మార్చి ఆ బోర్డు మెంబర్స్ చెప్పడం జరుగుతుంది. ఇట్లా మన వాళ్ళు జాతీయ స్థాయిలో చాలామంది మంచి మంచి ర్యాంక్స్ సాధించారు. గోపాలకృష్ణ 3వ ర్యాంకు, భానుప్రకాష్ రెడ్డి గారు 9వ ర్యాంకు. ఇటీవల ఉదయకృష్ణారెడ్డి 350 ర్యాంకు తెలుగు మీడియం. ఈ ఉదయకృష్ణారెడ్డి ఇంటర్వ్యూ నేను చేసినటువంటి ఇంటర్వ్యూ తెలుగు మీడియంలో ఆల్రెడీ మీకు ఆ వీడియో అప్లోడ్ చేసింది, చూడండి. మన ఛానల్లో ఉంటుంది. ఆ వీడియో చూడండి, మీకు ఎలా ఉంటుంది సివిల్స్ తెలుగు మీడియంలో ఇంటర్వ్యూ అనేది. దాదాపుగా ఆయనకి నేను ఒక 3 అవర్స్ వరకు ఇంటర్వ్యూ కండక్ట్ చేశాను. దాని షార్ట్గా ఒక 5 మినిట్స్లో మీకు వీడియో అప్లోడ్ చేసింది, చూసుకోండి. సో కాబట్టి తెలుగులో బేసిక్గా ఇంటర్వ్యూ జరుగుతుంది. కాబట్టి తెలుగు మీడియంలో సివిల్స్ రాయండి. హాయిగా ఇంటర్వ్యూ తెలుగులో ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. ఒక ప్రిలిమ్స్ మాత్రమే ఇంగ్లీష్లో ఉంటుంది. ఆ ప్రిలిమ్స్ అనేది కూడా ఏంటి, క్వాలిఫైయింగ్ పేపర్ అంతే. అది ఆబ్జెక్టివ్ టైప్. కేవలం 100కి మనకి 35 మార్కులు వస్తే చాలు. సింపుల్. ప్రిలిమ్స్ క్వాలిఫై. ఓకే, రైట్.